గమనించాలి. దేవుడు ఆశీర్వాదం అనుమతించినప్పుడు ఎంతగా సంతోషపడతాము, ఎంతగా ఆనందిస్తాము, ఎంతగా దేవునికి కృతజ్ఞత చెప్తాము, థ్యాంక్స్ చెప్తాము. దేవుడు కష్టాలను అనుమతించినప్పుడు, బాధలను అనుమతించినప్పుడు, రోగాలను అనుమతించినప్పుడు అంతే సంతోషపడాలి, అంతే ఆనందించాలి. అంతకన్నా ఎక్కువగా దేవునికి కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఏంటిది? ఆశీర్వాదం అనుమతించినప్పుడు థ్యాంక్స్ చెప్పాలంటారు, కష్టాలను అనుమతించినప్పుడు థ్యాంక్స్ చెప్పాలంటున్నారు. ఏంటిది అనుకుంటున్నారేమో. గమనించాలి, దేవుడు న్యాయవంతుడండి. మానవ జీవితంలో ఆశీర్వాదంనైనా సరే, మానవ జీవితంలో కష్టాలైనా సరే దేవుడు ఒక కారణాన్ని బట్టి ఇస్తారు. ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మనం సంతోషపడుతూ, కష్టాలు ఇచ్చినప్పుడు దుఃఖపడడం ఎంత మాత్రమును మంచిది కాదు. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల వెనక దేవుని ఉద్దేశాన్ని గుర్తించాలి, దేవుని ఆలోచన గుర్తించాలి. దేవుడు ఏ కారణాన్ని బట్టి ఈ యొక్క కష్టాన్ని ఇచ్చాడు, నేనేమైనా తప్పు చేస్తే దేవుడు ఇచ్చాడా, లేదా నా విశ్వాసాన్ని పరీక్షించడానికి ఈ కష్టాలు ఇచ్చాడా, వీటన్నిటి గురించి మనం ఆలోచించాలండి. ఇవేమీ చేయకుండా కష్టాలు రాగానే ఆ కష్టాలు బట్టి, ఆ రోగాలు బట్టి, ఆ ఇబ్బందులను బట్టి, ఆ యొక్క సమస్యలను బట్టి చాలామంది వ్యక్తులు దేవుని దూషిస్తూ ఉంటారు. చాలామంది వ్యక్తులు దేవునికి దూరం అవుతూ ఉంటారు. చాలామంది వ్యక్తులు దేవునిపై అలుగుతూ ఉంటారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు న్యాయవంతుడు. మానవునికి ఎంత మాత్రము దేవుడు అన్యాయము చెయ్యరండి. కాబట్టి దేవుడు ఆశీర్వాదమును అనుమతించినప్పుడు ఎంతగా సంతోషపడతామో, దేవుడు కష్టాలను అనుమతించినప్పుడు అంతే సంతోషపడాలి. ఆ కష్టాలలో దేవుని ఉద్దేశాన్ని గుర్తించాలి. మన జీవితంలో ఏమైనా మార్పులు ఉంటే మార్పు చేసుకోవాలి, జీవితాన్ని సరి చేసుకోవాలి. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఆ కష్టాల్లో కూడా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. మరి మన జీవితం ఎలా ఉన్నది?